బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వచ్చే ఎన్నికల్లో ఏపీలో కూటమి విజయం ఖాయమన్నారు కాపు నేత చేగొండి హరిరామ జోగయ్య. ఎన్డీఏ హామీలు ప్రజలను ఆకట్టుకునేలా ఉన్నాయన్న ఆయన 3 పార్టీలు కలిసి 121 స్థానాలను కైవసం చేసుకుంటాయని చెప్పారు. కొత్త ప్రభుత్వంలో చంద్రబాబు నెంబర్ 1 గా, పవన్ కళ్యాణ్ సెకండ్ ప్లేస్ లో ఉంటారని చేగొండి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఓటర్లు అప్పుడే నిర్ణయం తీసుకున్నారని జోగయ్య అన్నారు. ఖాయంగా కనపడుతోంది. ఏ పరిస్థితుల్లో కూడా కూటమిని గ్యారంటీగా నెగ్గి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఈవేళ మాకు వచ్చిన సమాచారం ప్రకారంగా కనపడుతోంది. కూటమికి దరిదాపు 110 సీట్ల వరకు కూడా తెలుగుదేశం జనసేన కూటమి నెగ్గించుకునే అవకాశం కనబడుతుంది. అలాగే 21 సీట్లు పోటీ పెట్టినటువంటి జనసేన సుమారు 16 సీట్ల వరకు కూడా నెగ్గించుకునే అవకాశం ఇవాళ మాకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారంగా కనపడుతోంది. అలాగే 5 సీట్లు తక్కువ కాకుండా బీజేపీ కూడా నెగ్గేటువంటి పరిస్థితి కనపడుతోంది. ఈ సమాచారాన్ని బట్టి నేను ఖచ్చితంగా చెప్పగలిగేది ఏంటంటే, ఒక విశ్లేషకుడుగా గ్యారంటీగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. వివిధ హోదాలలో మొదటి స్థానంలో తెలుగుదేశం అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉంటారని, రెండవ స్థానంలో జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఉంటారని ఈ సమాచారం కూడా మాకు విశ్వసనీయంగా తెలుస్తుంది. కాబట్టి రాబోయే ఎన్నికల్ని పాలనలో ముందే విశ్లేషించాల్సి వస్తే ఈనాటి పరిస్థితి ఇవాళ కూటమి విజయం, దాంతోపాటు తెలుగుదేశం అధినేత మొదటి స్థానంలో, పవన్ కళ్యాణ్ గారు రెండో స్థానంలో వివిధ హోదాల్లో ఉండేటువంటి ప్రభుత్వం నడిపే అవకాశం ముఖ్యంగా కనపడుతుంది.